ఎవరు పెంచిన పాము వారినే కాటేస్తుంది. ఎవరు తీసిన గొయ్యిలో వారే పడతారు. ఇతరుల్ని నాశనం చేసేద్దాం అనుకుంటే మనమే నాశనం అయిపోతాం. ఇది పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం. ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచింది. అదే విషయాన్ని ఇప్పుడు భారతదేశం బయటకు చెప్తుంటే భరించలేకపోతుంది. ఇప్పుడు ఏమైంది? లోపల ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళే చంపుకొని వస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ఎంతోమందిని చంపేసింది. క్రిందటిసారి ఆత్మహత్య దాడిలోనే 6 సైనికులు 47 మంది సామాన్య పౌరులు చనిపోయారు. ఇప్పుడు ఈరోజు ఒక దుండగడు పంజాబ్ ప్రావిన్స్కి చెందినటువంటి ఒక 45 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి ఒక బస్సును ఆపి ఆ బస్సు టైర్లకి గాలి తీసేసి అందరినీ ఐడి కార్డులు చూపించమని చెప్పి ఆ తర్వాత అందులో 7 మొత్తానికి వాడికి ఏదో అనుమానం వచ్చింది. ఆ 7 వరుసగా కూర్చోబెట్టేసి కాల్చేసి చంపేశాడు. తుపాకీతో అందరూ చూస్తుండగానే కాల్చి చంపేశాడు. వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఇక్కడ చికెన్ షాప్లో కోళ్ళు ఏ విధంగా అయితే కోస్తామో అంత ఈజీగా ఒక్కొక్కరు చంపేస్తున్నారు అక్కడ. అయితే ఇప్పటివరకు అయితే మేము చంపాము, ఎవరు చంపారు అన్నది మాత్రం ముందుకు రాలేదు. ఏ సంస్థ కూడా మేమే చంపాము అని అయితే చెప్పలేదు. కానీ ఇది లిబరేషన్ ఆర్మీకి సంబంధించినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఒక పోలీస్ అధికారి అయితే ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. అంటే ఎవరు పెంచిన ఉగ్రవాదం ఈరోజు వారినే కాటేస్తుంది. ఇంతకుముందు కూడా 150 మంది పిల్లలు చంపేశారు ఇదే ఉగ్రవాదులు. ఎవరు? అల్-ఖైదా ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే. అయినా సరే వాళ్ళకి బుద్ధి రాదు. ఇప్పటికీ ఇంకా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఎవరిని నాశనం చేద్దామని, పక్కన ఉన్న మనల్ని నాశనం చేద్దామని. కానీ ఎవడు నాశనం అయిపోతున్నాడు? ఇంతకుముందు అంటే 10 సంవత్సరాల క్రితం అంటే ఆ ఉగ్రవాదాన్ని మన వరకు రావడానికి అన్ని దారులు ఉండేవి. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి. బలూచిస్తాన్ మమ్మల్ని సపరేట్గా ఒక దేశం చేయమని పాకిస్తాన్లో పెద్ద నిరసనలు రాస్తారోకులు చేస్తుంది. పాకిస్తాన్ ఇప్పుడు దాన్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా బలూచిస్తాన్ ఆర్మీ వచ్చేసి అందరినీ ఇలాగా నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు.